పాలమూరు జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందటం లేదు. చేతికందిన పంటలు ఎండిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం కూడా తగ్గడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఎండిన పంటలు, పాలమూరు రైతుల కష్టాలపై మా ప్రతినిధి రాఘవేంద్ర మరింత సమాచారం అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో రోజు రోజుకు ఎండల తీవ్రతలు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలోనూ ఎండలు నమోదవుతున్నాయి. దాదాపు 43 డిగ్రీల ఎండలు నమోదు కావడంతోనూ ఇటు పంట పొలాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలోనూ పంట పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి అయితే మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వరి పొలాలన్నీ కూడా ఎండు దశకు చేరుకున్నాయి. మనం ప్రస్తుతానికి చూస్తున్నాం, ఒక పొలంలో ఉన్నాం మనము. ఇక్కడ దాదాపు ఈ సమయంలో ఇక్కడ లోపలికి రావాలంటే దాదాపు చాలా వరకు నీరు ఉండేది. అయితే ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో నేల అంతా కూడా బీటలు వారినటువంటి పరిస్థితి అయితే మనకు వరి పొలంలో కనిపిస్తుంది. ఈ వరి పొలంను దాదాపు సాగు చేయడానికి చాలా కష్టపడినటువంటి రైతాంగానికి మాత్రము చివరి దశ పంట ఇంకా చేతికొచ్చిందని సంబరపడుతున్నటువంటి సమయంలోనూ ఒక్కసారిగా సాగునీరు అందకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని చెప్పేసి రైతాంగం అంతా కూడా చెప్తున్నారు. అయితే మనకు చూస్తున్నాము, ఎక్కడ చూసినా కనుచూపు మేరకు ఎంత దూరం చూసినా కూడా పూర్తి స్థాయిలోనూ వరి సాగు చేసినటువంటి పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాలకు అన్నిటి కూడా ఏదైతే బోర్లపై ఆధారపడి కొంతమంది సాగు చేశారో, అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలపైన కూడా కొంతమంది ఆధారపడి సాగు చేసినప్పటికీ ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరగడంతోనూ బోర్లన్నీ కూడా భూగర్భ జలాలన్నీ కూడా అట్టడుగుపోవడంతోనూ ఇంకా వారు చేసేది ఏం లేక పంట పొలాలను అన్నింటినీ కూడా పశువులకు వదిలేసుకొని ఇక్కడ నుంచి పంట పొలాలకు రావాలంటేనే రైతు భయమవుతుందని చెప్పేసి చెప్తున్నారు. మన దగ్గర కొంతమంది హన్వాడ మండలానికి చెందినటువంటి రైతులు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, ఎంత సాగు చేసుకున్నారు, ఎలా సాగు చేశారు, వారికి ఎంత నష్టం జరిగింది అనేది. సార్ చెప్పండి, మీరు ఎంత సాగు చేశారు, ఎట్లా ఉంది వ్యవసాయం ఈసారి? సార్ మేము ఈసారి యాసంగి 2 ఎకరాలన్నర సాగు చేసినాము. సాగు చేస్తే చివరి దశకు బాగా చేను పుట్టకొచ్చిన దశలోనే వాటర్ లెవెల్ మొత్తం పడిపోయేసరికి కొంత గొప్పనన్నా మేము కాపాడుకుందామని ప్రయత్నం చేసినాం. కాకపోతే వాటర్ మొత్తం దాదాపు 450 నుంచి 550 అడుగుల వరకు వాటర్ స్టోరేజ్ లేదు. మొత్తాన్ని చూసినట్టయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా వరకు వరి పంట పొలాలన్నీ కూడా ఎండు దశకు చేరడంతోనూ రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టానికి సంబంధించినటువంటి పరిహారాన్ని చెల్లించాలి. అదేవిధంగా 2 జీవనదులు, ఇటు తుంగభద్ర, కృష్ణ 2 జీవనదులు ఉన్నటువంటి ఈ జిల్లాలోనే పూర్తి స్థాయిలోనూ సాగునీరు అందించలేకపోయారన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఓవైపు ఇప్పటికే జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరుకున్నది. దాదాపు 3 టీఎంసీలకే పరిమితమైంది. గతంలో దాదాపు 5 టీఎంసీల నీరు ఉండేది ఈ సమయం వరకు కూడా. కానీ ఈసారి పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నవి. అటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా క్రాప్ హాలిడేను ముందుగానే ప్రకటించారు. ఏదైతే వరి సాగు చేస్తున్నటువంటి రైతాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇది చాలా తక్కువ మోతాదులోనే సాగు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పరిస్థితి మాత్రం పూర్తి స్థాయిలో చేజారిపోయింది. పంటలన్నీ కూడా పశువులకు వదిలేసి ఇక్కడ పంటల వైపు చూడాలంటేనే భయం అవుతుందని చెప్పేసి రైతాంగం అంతా కూడా చెప్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.